సీను అయితే అమ్మాడి ఎడమ చేతికి తాయెత్తుని కడతాను. అదే ఆ ఎడమ చేతికి తాయెత్తు కడితే లగ్నమయ్యే సూచనలున్నాయని ఒకసారి నాకు బామ్మ చెప్పింది. ఎడమ చేతికి కట్టేస్తానని చెప్పి తనైతే సీను అనుకుంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న పద్మమ్మ అయితే రేయ్ ఎడమ చేతికి కట్టకూడదురా, నువ్వు అసలే తింగరోడివి, నీకేమీ తెలియదు, కుడి చేతికి కట్టరా అని చెప్పి అయితే పద్మమ్మ సీనుతో అంటూ ఉంటుంది. అది విని సీను అయితే అదేంటి అత్త, ఏదో ఒక చేతికి కడుతున్నాను కదా అని చెప్పి అంటే లేదు అమ్మ ఆనంది, నువ్వు ఎడం చెయ్యి కుడి చెయ్యి ఇవ్వు అని చెప్పి అంటూ ఉంటుంది పద్మమ్మ. దాంతో అక్కడ ఉన్న కుట్టి అయితే కుడి చేతిని ముందుకు చాపుతుంది. ఇక సీను అయితే సరేలే ఏం చేయలేము, ఏదో ఒక చెయ్యి కడుతున్నాను కదా అని చెప్పి సీను అనుకుంటూ తన ఆ తాయెత్తునైతే కుడి చేతికి సీను కడుతూ ఉంటాడు. ఆ తాయెత్తును కడుతూ ఇలా అంటూ ఉంటాడు, అమ్మడి నువ్వు చాలా బాగా పరీక్షలు రాయాలి, నువ్వు మంచి లాయర్ అవుతావు అమ్మడి, నీ తెలివితేటలకున్న నువ్వు లాయర్ అవుతావు, నాకు తెలుసు అమ్మడి, నువ్వే ముందు అని చెప్పి సీను అయితే తనతో అంటూ ఉంటాడు. అది విని అక్కడ ఉన్న సింహాద్రి పద్మమ్మ వాళ్ళిద్దరూ కూడా చాలా సంతోషిస్తూ ఉంటాడు. ఇక సీను తాయెత్తు కట్టడంతో ఆనంది అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.